ఇంజనీరింగ్ కోర్సులో బ్రాంచ్ ఎంపికే భవిష్యత్తుకు తొలిమెట్టని, బీటెక్లో ప్రతి బ్రాంచ్ ఉత్తమమైనదేనని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ పేర్కొన్నారు. ఇంజనీరింగ్ మెడికల్ స్టూడెంట్స్ కోసం ఒంగోలు బ్రిలియంట్ కంప్యూటర్ సంస్థ ఆధ్వర్యంలో శనివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఒంగోలు పట్టణంలోని గుంటూరు రోడ్లో గల A1 ఫంక్షన్ హాల్లో ప్రత్యేక మాక్ వెబ్ కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ ను ఘనంగా నిర్వహించారు. బ్రిలియంట్ సంస్థల అధినేత డాక్టర్ నయమతుల్లా బాషా సంచాలకత్వంలో నిర్వహించిన ఈ మాక్ వెబ్ కౌన్సిలింగ్ కార్యక్రమంలో పలు జిల్లాలు, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన అనేక ఇంజనీరింగ్, MBA, మెడికల్, IAS అకాడమీలు, కళాశాల ప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని తొలుత ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి ప్రసంగిస్తూ, బ్రిలియంట్ విద్యా సంస్థలు ప్రతి ఏటా మాక్ వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించి జిల్లాలోని సాంకేతిక విద్యార్థులకు ఎంతో తోడ్పాటుగా నిలుస్తుందని అన్నారు. విద్యార్థులు కోర్సులో చేరిన మొదటి సెమిస్టర్ నుంచే తరగతులను సీరియస్ గా అధ్యయనం చేయడం ద్వారా భవిష్యత్తు విద్యలో రాణిస్తారని, మంచి భవిష్యత్తును చేరుకుంటారని అన్నారు. రిటైర్డ్ DGP KRM కిషోర్ కుమార్ మాట్లాడుతూ, విద్యార్థులు బాధ్యతగా చదవటం వలన కుటుంబానికే కాక దేశానికి కూడా సేవ చేస్తున్నట్టని పేర్కొన్నారు. మా వెబ్ కౌన్సిలింగ్ సందర్భంగా నిర్వహించిన సభా కార్యక్రమంలో ప్రముఖ యూనివర్సిటీల నుండి వైస్ ఛాన్సలర్స్, ప్రొఫెసర్లు, ప్రిన్సిపాల్స్, చైర్మన్లు పాల్గొని విద్యార్థులకు అవసరమైన కెరీర్ గైడెన్స్ కు సంబంధించిన విషయాలపై విశేషంగా అవగాహన కల్పించారు. దేశంలోనే పేరెన్నికగన్న ఇంజనీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీలు తమ విద్యా సంస్థల స్టాల్స్ను ఏర్పాటు చేశారు. ఒంగోలు కిజ్ ఇంజనీరింగ్ కళాశాల, మలినేని సుశీలమ్మ మహిళా ఇంజనీరింగ్ కళాశాల, A1 గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాల, ఒంగోలులోని శ్రీహర్షిని డిగ్రీ కళాశాల, శ్రీ నాగార్జున డిగ్రీ కళాశాల, ఇతర పలు కళాశాలలు, SR యూనివర్సిటీ, హోటల్ మేనేజ్మెంట్ కళాశాల, ఫార్మసీ కళాశాల ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేసి స్టూడెంట్స్ కి కావాల్సిన సమాచారాన్ని అందజేశారు. ఈ క్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు హాజరై స్టడీ లోన్ కు సంబంధించిన విషయాలను వివరించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు సబ్సిడీ కూడిన ఎడ్యుకేషన్ లోన్స్ మంజూరు చేయుటకు సంసిద్ధత వ్యక్తం చేశారు. బ్రిలియంట్ విద్యా సంస్థ చైర్మన్ నయమతుల్లా బాషా మాట్లాడుతూ, గత 20 సంవత్సరాలుగా ఈ ఎడ్యుకేషన్ ఫేర్ నిర్వహిస్తున్నామని, వేలాది మంది స్టూడెంట్స్ ఈ సదవకాశం వినియోగించుకొని ఉన్నత చదువులు చదువుతూ రాణిస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమం చివరిలో రిటైర్డ్ DGP KRM కిషోర్ కుమార్ ల్యాప్టాప్ లక్కీ డిప్ కూపన్ల డ్రాను తీశారు. విజేతలుగా నిలిచిన ఇద్దరు విద్యార్థులకు ఒక్కొక్కరికి హాజరైన అతిథులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, బ్రిలియంట్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ తహూరా, ఒంగోలు కిజ్ ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ నిడమనూరి నాగేశ్వరరావు, హర్షిని విద్యా సంస్థల చైర్మన్ గోరుంట్ల రవికుమార్, నాగార్జున డిగ్రీ కాలేజ్ చైర్మన్ రామ్ ప్రసాద్, ఖలీఫతుల్లా బాషా, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ నైనాల్ రామకృష్ణ, బ్రిలియంట్ కోర్సు కోఆర్డినేటర్ కోటేశ్వరరావు, డైరెక్టర్ అఖిల్, ఈవెంట్ మేనేజర్ నాగార్జున మరియు వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన విద్యా సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.
అంటే ఇదివరకు 2 సార్లు వాళ్ళ ఫంక్షన్స్లో నేను ఇదివరకు వచ్చాను. ఈరోజైతే మెగా ఈవెంట్ పెట్టడం రిజిస్ట్రేషన్కి వచ్చాను కానీ మెగా ఈవెంట్కి ఎప్పుడు రాలేదు. ఈరోజు చూశాను ఇంతమంది విద్యార్థులు కానీ ఎన్నో కాలేజెస్ కానీ ఇలాంటి ఒక మంచి కార్యక్రమం ఈ బ్రిలియంట్ ఇన్స్టిట్యూషన్ పెట్టినందుకు వాళ్ళ మనస్ఫూర్తిగా నా విధానాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బ్రిలియంట్ అధినేత మన సుమాన్ పాషా గారు, షేక్ రియాజ్ గారు, మన రవికుమార్ గారు, ఖలీఫా గారు, అదేవిధంగా గారు, ఇంకా పెద్దలందరికీ ఇక్కడ చేసి చాలామంది ఫ్యాకల్టీస్ కానీ అదేవిధంగా స్టూడెంట్స్కి అందరూ కూడా పేరున నా ప్రజలందరూ శుభాకాంక్షలు. చదువు అనేది ఇంపార్టెంట్ అనేది మనం అందరూ కూడా చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు కూడా చదువుకునే టైంలో మనం చదువుకొని ఇయర్ వైజ్ టెక్నికల్గా ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఉండే ఫాస్ట్ మూమెంట్లో ఏవైతే బాగున్నాయో ఆ కోర్సెస్ తీసుకోవడం భవిష్యత్తు ఫ్యూచర్ బాగుండే విధంగా మనందరూ కూడా మీరందరూ జాగ్రత్తగా ఒక డిసిప్లైన్లో చదువుకోవడం ముందుకెళ్ళాలని తెలియజేస్తున్నాం. ఈరోజు 29 సంవత్సరాల నుంచి బ్రిలియంట్ ఇన్స్టిట్యూషన్ పెట్టుకోవడంలో ఎంతో మందికి కంప్యూటర్ కోర్సెస్ కానీ అదేవిధంగా ఈరోజు ఇంజనీరింగ్లో ఎన్నో కాలేజెస్ కూడా ఈరోజు గుజరాత్ నుంచి వచ్చినాయి, బెంగళూరు నుంచి వచ్చినాయి, ఎన్నో కాలేజెస్ స్టాఫ్స్ పెట్టారు. ఆ స్టాఫ్స్లో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది, మనం ఫ్యూచర్లో ఏం చేస్తే మనకి జాబ్స్ కానీ అన్నీ కూడా వచ్చే విధంగా వాళ్ళన్నీ కూడా కాలేజెస్ అంటే కూడా ఇక్కడ వాళ్ళు పెట్టుకోవడం ఈవెంట్ పెట్టారు. మీరు కూడా అన్నీ చూసుకోండి. ఏ కాలేజ్ అయితే మనకు బాగుంటుందో, మీకు ఏది తీసుకుంటుందో, మీ భవిష్యత్తు మీరు చూసుకునే పాత్రలో మీరు ఏ విధంగా మీకు అనేక కాలేజెస్ కూడా మన ఒంగోలులో రావడం జరిగిందని చెప్పి మీకు తెలియజేస్తాను. కాబట్టి ఇలాంటిది చెప్పి ఎంతో మంది విద్యార్థుల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా వాళ్ళ ఆలోచన విధంగా ఎక్కడికో పోయి హైదరాబాద్ ఇస్తాక మన రవికుమార్ గారు చెప్పినట్టు ఎక్కడో హైదరాబాద్ పోయి మనం కంప్యూటర్ కోర్సెస్ చేసుకోవడం కాకుండా ఒంగోలులోనే అనేక కోర్సెస్ ఒంగోలులోనే పెట్టి మనకు అందుబాటులో ఉండి ఎన్నో సంవత్సరాలు కూడా ఎన్నో పిల్లలు కూడా సేవ చేస్తున్నటువంటి ఇన్స్టిట్యూట్ అని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి ఏదైనా
కూడా భవిష్యత్తు ఒకసారి మీ అందరూ కూడా చూసుకొని ముందుకెళ్ళాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నా. ఈరోజు ఒక సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అలా వచ్చింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు కూడా అన్ని పోయినసారిగా ఆ ప్రభుత్వం చెప్పినట్టు మనకి జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాలు ప్రతి ఇయర్ ఇస్తామని చెప్పేసి అలా చెప్పారంటే ఎక్కడ కూడా ఆ పరిస్థితులు జరగలేదు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో 5 లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చేటట్టుగా ఈరోజు ప్రభుత్వం కూడా నిర్ణయాలు తీసుకుంది. ఖచ్చితంగా మన ఉండే పరిస్థితుల్లో తీసుకురావడం, చదువుకున్న వాళ్ళకి చదువుకోవడానికి ఈరోజు ఎంతోమంది ఇంజనీరింగ్ చదివినా 5 సంవత్సరాల్లో జాబ్స్ ఎంతమంది ప్రభుత్వాలు మనం చూసాం. తల్లిదండ్రులు కూడా ఎంతోమంది నమ్మకం మీద మిమ్మల్ని చదివించి ఈరోజు వాళ్ళు కూడా ఇంకా వాళ్ళ తలము తిరిగేటప్పుడు వాళ్ళ విద్యార్థులను కూడా నేను కలతో నేను చూశాను. కాబట్టి అలాంటి పరిస్థితులు రాకుండానే ఈ ప్రభుత్వంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడానికి ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తాం. మన ఊళ్ళో కూడా ప్రతి 6 months ఒకసారి కాకుండా ఉండే కంపెనీస్లో కూడా పిలిపిస్తారు. మీరు కూడా పార్టిసిపేట్ చేసి తప్పకుండా కూడా ప్రతి ఒక్కరు కూడా ఖాళీగా ఉండకూడదు. స్టూడెంట్ చదువు అయిపోయింది అంటే ఇంట్లో ఖాళీగా ఉండకూడదు. ఏదో ఒక జాబ్ చేసుకోవాలి, ఏదో విధంగా వర్క్ మీద మీ అందరూ కూడా ఉండాలని చెప్పేసుకోవడానికి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం నా గౌరవంగా ఒక ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మళ్ళా వస్తాను. మీకు ఏ అవసరం కూడా చెప్పండి, తప్పకుండా నా వంతు నేను కూడా కృషి చేస్తామని మీకు తెలియజేస్తూ ఈరోజు మరోసారి భాషగా పరిస్థితులు ఆనందం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. సరే, గుడ్ ఆఫ్టర్నూన్. ఇవాళ శనివారం జూలై 6వ తారీఖున ఎప్పుడు ప్రతి ఇయర్ లాగానే ఒక మెగా ఎడ్యుకేషన్ ఫేర్ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఎడ్యుకేషన్ ఫేర్ మనం లాస్ట్ 19 years నుంచి చేస్తున్నాము. ఇది 20th year అండి. ఈ ఎడ్యుకేషన్ మెగా ఫెయిర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రకాశం డిస్టిక్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి మీన్స్ స్టూడెంట్స్కి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోవాలి, ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి, ఒక బ్రాంచ్ అంటే ఏ బ్రాంచ్లో ఏ స్పెషలైజేషన్ తీసుకోవాలి, రకరకాల టాపిక్స్ మీద ఇండియాలో ఉన్న ఫేమస్ యూనివర్సిటీస్, ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజెస్, ఫేమస్ మన డెలికేట్స్ వాళ్ళందరికీ ఇవాళ మనం ఇన్వైట్ చేయడం జరుగుతుంది ప్రతి ఇయర్ లాగానే. ఇవాళ టోటల్గా ఒక 2,000 to 3,000 members ఈవినింగ్ లోపల అటెండ్ కాబోతున్నారు. ఆల్రెడీ 2,000 members అటెండ్ అయ్యి ఉన్నారు. ఈ ప్రోగ్రామ్కి ఇనాగ్యురేషన్కి మన లోకల్ ఎమ్మెల్యే దామోదర జనార్దన్ గారు ఆల్రెడీ వచ్చి ఇనాగ్యురేట్ చేయడం జరిగింది. అండ్ ఈవినింగ్ 3 o'clockకి మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా వస్తున్నారు. మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రజెంట్ బయట కౌన్సిలింగ్ అంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. లైక్ నీట్ కౌన్సిలింగ్, ఈ నీట్ కౌన్సిలింగ్ మీద ఎందుకు ఇష్యూస్ ఉన్నాయి అనే టాపిక్ మీద కూడా కౌన్సిలింగ్ ఎలా అప్లై చేసుకోవాలి, మెడిసిన్లో ఎలా ఛాన్సెస్ ఉంటాయి, ఈ మొత్తానికి నెక్స్ట్ సెషన్లో జరుగుతుంది. ఈ యొక్క నేడు మేము చేస్తున్న మెయిన్ ఒక ప్రోగ్రామ్ ఒక ఉద్దేశం ఏంటంటే కౌన్సిలింగ్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బీటెక్ వెళ్ళే వాళ్ళు కానీ ఈ మెడిసిన్ వెళ్ళేవాళ్ళు కానీ రకరకాల కోర్సెస్కి వెళ్ళే వాళ్ళకి కౌన్సిలింగ్లో ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ యూనివర్సిటీస్ నుంచి వైస్ ఛాన్సలర్స్, ప్రొఫెసర్స్, హెచ్ఓడీస్, ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్కి ఇన్వైట్ చేసి స్టూడెంట్స్కి వాళ్ళ పేరెంట్స్కి ఉన్న టోటల్ డీటెయిల్స్ ఉన్న టోటల్ డౌట్స్ కాస్త మనం క్లారిఫై చేయడం జరుగుతుంది ఈవినింగ్ లోపల. దీంతోపాటు స్టూడెంట్ ఎంకరేజ్మెంట్ కోసం రకరకాల లెక్కిటా ల్యాప్టాప్స్ అని ఎగ్జామ్ జరుగుతుంది. ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి మ్యాక్సిమం బస్సెస్ని అరేంజ్ చేయడం జరిగింది. మొత్తానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ ప్రోగ్రామ్ చేస్తున్నామండి. వచ్చిన ప్రతి ఒక్కరికి లంచ్ అరేంజ్మెంట్ కావచ్చు, ఫెసిలిటీస్ కావచ్చు, ఈ బస్ ఫెసిలిటీస్ కావచ్చు, ప్రతిదీ కూడా మన స్టూడెంట్స్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అరేంజ్ చేస్తున్నాం లాస్ట్ 20 years నుంచి. టోటల్గా నేను చెప్పే టాపిక్ ఏంటంటే ఇలాంటి అవకాశాలు ఓన్లీ మెట్రో సిటీస్లో మాత్రమే ఉంటాయి. లైక్ చెన్నై, ఢిల్లీ, బాంబేలో మాత్రం ఉంటాయి. మన ప్రకాశం డిస్ట్రిక్ట్ లాంటి ఊళ్ళలో ఇలాంటి ఎడ్యుకేషన్ ఫెయిర్స్ ఉండవండి. కన్ఫామ్గా ప్రతి ఒక్క స్టూడెంట్ గారు వాళ్ళకి ఎడ్యుకేషన్లో ఎన్ని అవకాశాలు ఉన్నాయి, ఎన్ని వేస్ ఉన్నాయి తెలియాలంటే ఇలాంటి ఎడ్యుకేషన్ ఫెయిర్కి కన్ఫామ్గా స్టూడెంట్స్ అటెండ్ అవ్వాలి. నాట్ ఓన్లీ ఒంగోలు అండి, ఇలాంటి ఫెయిర్స్ ఎక్కడ కండక్ట్ చేసినా అటెండ్ అవ్వమని కోరుకుంటున్నాను. దీంతో పాటు ఎడ్యుకేషన్ లోన్స్ కోసం ఎస్బీఐ బ్యాంక్ కావచ్చు, ఇండియన్ బ్యాంక్ కావచ్చు, ఇలాంటి బ్యాంక్స్ నుంచి రీజనల్ మేనేజర్స్,
ఏజీఎంస్ ఆల్రెడీ వాళ్ళు చున్నారు. సో ఎవరికైతే ఎడ్యుకేషన్ లోన్స్ కావాలో వాళ్ళకి సో స్పాట్లో ఇవ్వాలి, శాంక్షన్ లెటర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో చాలామంది ఎడ్యుకేషన్ లోన్ అనగానే కన్ఫామ్గా సెక్యూరిటీ ఉండాలనుకుంటారు, బట్ సెక్యూరిటీ లేకుండా కూడా కొన్ని లోన్స్ అవకాశం ఉంటుంది. అవి మొత్తం డీటెయిల్కి వాళ్ళ స్టూడెంట్స్కి మనం చెప్పడమే కాకుండా వాళ్ళు నెక్స్ట్ బీటెక్లో పెద్ద పెద్ద యూనివర్సిటీస్కి వెళ్ళాలన్నా, వేరే కంట్రీస్కి వెళ్ళాలన్నా సో ఎడ్యుకేషన్ లోన్స్ కాస్త మనం ప్రొవైడ్ చేస్తున్నాం. మనం మీన్స్ మన ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్లో ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళు, ఇండియన్ బ్యాంక్ వాళ్ళు, రకరకాల బ్యాంకులు ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి ఈ అవకాశం నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి సో ధన్యవాదాలు. ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అన్నిటికంటే కూడా నేను చెప్పొచ్చేది, మనకు వచ్చినటువంటి ర్యాంకుకి ఏ కాలేజీలో, ఏ స్థాయి కాలేజీలో ఏ రకమైనటువంటి సీటు వచ్చే అవకాశం ఉంటుందనేటువంటిది తప్పనిసరిగా మీకై మీరు తెలిసినటువంటి ఒక వ్యక్తి ద్వారా వెరిఫై చేసుకొని, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ జరగలేదు, చక్కటి ఇన్ఫర్మేషన్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కౌన్సిలింగ్లో ఏ కాలేజెస్లో ఏ బ్రాంచెస్ ఏ ర్యాంక్తో కటాఫ్ అయిపోయింది. ఈవెన్ కమ్యూనిటీ వైజ్, ఎందుకంటే సీట్స్ అలాట్మెంట్ బేస్ కమ్యూనిటీ కూడా ఉంది కాబట్టి అది తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే నేను ఇంత ముఖ్యంగా చాలామంది విద్యార్థులు తెలియక వాళ్ళకు వచ్చినటువంటి ర్యాంక్కి ఏ సీట్ అందుతుందో తెలియక తన ర్యాంకు అందేటువంటి కాలేజీ ఏది పెట్టకుండా వాళ్ళకి అందరి కాలేజీని మాత్రమే పెట్టారు. యూనివర్సిటీ కాలేజెస్, అటానమస్ కాలేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకి ఏదో చదువుకోవాలని ప్రయత్నం కావాలి. ఆయనకి అవగాహన లేక ఏం చేశారు, ఆప్షన్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు తనకు అందేటువంటి, తన ర్యాంక్ అందేటువంటి ఏ ఒక్క కాలేజీని పెట్టకుండా జస్ట్ అందకుండా ఉండేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి అటానమస్ కాలేజెస్ కావచ్చు, లేదా యూనివర్సిటీ కాలేజెస్ కావచ్చు కాబట్టి ఫైనల్లీ రిజల్ట్ వచ్చేసరికి నో సీట్ ఫర్ రీజనబుల్గా ఒక మంచి ర్యాంక్ వచ్చింది. కానీ తన ఆప్షన్ పెట్టడంలో తన పొరపాటు జరిగింది. ఫైనల్గా మీకు ఆశ్చర్యం వేస్తుంది, అలాంటి స్టూడెంట్ తిరిగి ర్యాంక్ ఉంది, నార్మల్గా సీట్ వస్తుంది జాగ్రత్తగా పెట్టుకుంటే, కానీ ఇది రాక ఫైనల్గా వచ్చి మేనేజ్మెంట్ సీట్లో మన దగ్గర చేయనటువంటి కేసెస్ చాలా నేనని ఏం చేయాలి పరిస్థితి అందుకని నేను బాగా ఈ విషయాలను తెలిసినటువంటి ఒక వ్యక్తి సహాయం తీసుకోవాలి. ప్రొఫెసర్ కావచ్చు, లేదా ఒక కాలేజీలో ఒక అడ్మిషన్ డొమైన్లో ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, లేదా మీకు ప్రక్కన ఏమైనా కానీ విషయాలు బాగా కూలంకషంగా తెలిసినటువంటి వ్యక్తి ద్వారా అవగాహన చేసుకుని ముందు లిస్ట్ ఆఫ్ ది కాలేజెస్ అండ్ ఆల్సో లిస్ట్ ఆఫ్ ది బ్రాంచెస్ ఇవి పెట్టుకొని ఒక లిస్ట్ తయారు చేసి మీరు జాగ్రత్తగా చేసుకోకపోతే చాలా ఇబ్బంది పడవలసి ఉంటుంది. ఎందుకంటే ప్రాక్టికల్గా నేను ఐ వాస్ ఇన్ అడ్మిషన్స్ ఫర్ అబౌట్ 20 years. చాలా మంది విద్యార్థులు చూశాను ఈ రకమైనటువంటి ఇబ్బందులు వచ్చి ఫైనల్గా మేనేజ్మెంట్స్ తీసుకోవడం చాలా కాస్ట్లీ వ్యవహారం, కట్టుకొని తప్పనిసరి చేయగలిగారు. అందువల్ల జరిగింది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అందుకనే చెప్తాను, ఇప్పుడు మీకు వచ్చిన ర్యాంకులు బట్టి మీరు ఆలోచించాలి. డిజర్వ్ అండ్ డిజైర్, మీ కోరిక ఉండొచ్చు, ఆ కోరిక తీరేటువంటి పరిస్థితి ఉన్నా కదా, మీకు వచ్చినటువంటి ర్యాంకు అంత మంచిగా ఉందా లేదనేటువంటి చాలా ఇంపార్టెంట్. అది లేకుండా చేసుకుంటే ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ డిసైడ్ యువర్ బ్రాంచ్, ఏం చదవాలి అనేటువంటిది ముందు మొదటి నుంచి నీకంటూ ఒక అభిలాష ఉండాలి, నీకు ఇష్టం ఉంటుంది. దేర్ ఆర్ సమ్ పీపుల్ కంప్యూటర్సే చదవాలి, లేదు కాకపోయినా నేను మెకానికల్ ఇంజనీర్ అవుతాను, లేదు నేను సివిల్ ఇంజనీర్ అవుతాను అనేటువంటి విద్యార్థులు ఉంటారు. అందువల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ డెసిషన్ బ్రాంచ్ గురించి పక్కగా ఒక డెసిషన్ ఉండాలి. ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత అది నీ ఇష్టానికి సంబంధించినటువంటిది. ఇష్టమై చదవాలి, ఏదైనా కూడా కష్టమై చదవకూడదు. అటువంటి అలాగే పేరెంట్స్ కూడా అతనికి ఇష్టం లేకపోయినా ఇచ్చడం పేరెంట్స్ కూడా అనకూడదు. ఎందుకంటే అది కొన్ని ప్రమాదాలకు దారి తీసింది. తర్వాత ఇష్టం లేకుండా చేయించాం, తర్వాత ఇలా ప్రేరేపించింది, ఫైనల్గా మధ్యలో చదువు మానేసినటువంటి పరిస్థితి కూడా వచ్చేటువంటి పరిస్థితి. సో అందువల్ల మీరు ముందు ర్యాంక్ చక్కగా డిసైడ్ చేసుకోండి. ఆ తర్వాత మీకు ఇచ్చినటువంటి ర్యాంక్ తోటి పోయిన సంవత్సరంలో ఏ కాలేజెస్లో ఏ పద్ధతిలో స్వీకరించగలిగినటువంటి తప్పనిసరిగా అవగాహన చేసుకుని ఆప్షన్ పెట్టేటప్పుడు కూడా లిస్టు తయారు చేసి తెలిసినటువంటి ఒక వ్యక్తి ద్వారా చేసుకోండి. ఎందుకంటే ఇది వన్ టైం ప్రాసెస్, లిస్ట్ అయితే మళ్ళీ వచ్చి
మీ కెరియర్లోనే మీ స్టూడెంట్ లైఫ్లోనే ఓన్లీ వన్ టైం ఎక్సర్సైజ్ విచ్ యూ నాట్ గెటింగ్ దట్. ఆ రకంగా చేస్తే మీరు నిరుత్సాహపడకుండా చేసుకునే పరిస్థితి ఉంది. నీకు వచ్చిన ర్యాంక్ బట్టి మీకు ఈ కాలేజెస్ స్టడీ ఉంటే తప్పనిసరిగా తీసుకుంటారు. ఓకే, బ్రాంచ్ మీరు డిసైడ్ అయ్యారు. మీ ర్యాంకును బట్టి సుమారు ఏ స్థాయి కాలేజెస్, స్థాయిని ఎందుకు చెప్తానంటే ఇలా కాలేజెస్, యూనివర్సిటీ కాలేజెస్ ఉన్నాయి, డీమ్డ్ యూనివర్సిటీ కాలేజెస్ ఉన్నాయి, అకాడమిక్స్ ఉన్నాయి, సీనియర్ కాలేజెస్ ఉన్నాయి, జూనియర్ కాలేజెస్ ఉన్నాయి, మొన్న పెట్టి ఉన్నటువంటి కాలేజ్. కాబట్టి దాన్ని బట్టి మీరు ఆలోచన చేసుకోవాలి కాలేజెస్. ఎందుకంటే కాలేజీ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు 4 సంవత్సరాలు చదువుకోవాలి. ఆ కాలేజీ వాతావరణం ఎలా ఉంది, మనం 4 సంవత్సరాలు ఇక్కడ హ్యాపీగా ఉండేటువంటి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా తప్పనిసరిగా. ఎందుకంటే ఈయన ఆప్షన్ పెట్టి సీట్ కాలేజీ దాకా వెళ్ళాము, ఇలాంటి కాలేజీలో నేను అని పరిస్థితులు మేనేజ్మెంట్ పరిస్థితులు ఉంటాయి. ఆప్షన్ పెట్టేటప్పటికీ నీకంటూ కావాలన్నమాట. అర్థమైందా? అందువల్ల కాలేజీ దాని యొక్క క్రెడిట్స్ ఉంటాయి. ఎవరైనా చెప్తారు దాని స్థాయిని బట్టి పెద్ద కాలేజా, కాంగ్రెస్ కాలేజా, లేకపోతే డీమ్డ్ యూనివర్సిటీలో కూడా మనం ఆయన ఆప్షన్ పెట్టుకునే అవకాశం ఉంటే అక్కడ కూడా మనం పెట్టుకుంటున్నామా. అలాగే అదర్ కాలేజెస్, జూనియర్ కాలేజెస్ లేదు, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి కాలేజెస్ అవడం. నీ స్థాయిని బట్టి నీకు డిసైడ్ అవ్వగానే తప్పనిసరిగా ఒక ఆపరేట్ కాలేజెస్ పర్సనల్గా వెళ్ళి విజిట్ చేసి తప్పనిసరిగా వాటి మీకు బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు 4 సంవత్సరాలు అక్కడ గడపాలి. అక్కడ హాస్టల్ వస్తువులు ఎలా ఉన్నాయి, బిల్డింగ్ ఇప్పుడు ఎలా ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి సీనియర్ విద్యార్థులతో కాలేజీ వాతావరణంలో అక్కడ వాళ్ళు మాట్లాడాలి. అదే ఇక్కడ పరిస్థితి నేను ఇక్కడ కాలేజీ ఈ కాలేజీలో చదవాలని అనుకున్నాను, రేపు ఆప్షన్ పెట్టాలనుకున్నాను అదేంటే తప్పనిసరిగా మీకు ఆ విద్యార్థులు కొంత ఫీడ్బ్యాక్ ఇస్తారు. అన్ని విషయాల్లో ఫీడ్బ్యాక్ ఇస్తారు. విద్య ఎలా ఉంటుంది, ఇక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, టీచింగ్ ఎలా ఉంది, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఇలాంటి వాటన్నిటి మీద కూడా తప్పనిసరిగా వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తారు. అది చాలా ఇంపార్టెంట్ ఫీడ్బ్యాక్ ఉంటుంది ఒక డెసిషన్ తీసుకోవడానికి, ఒక నిర్ణయానికి రావాలి. అందువల్ల మీరు కాలేజీ విషయంలో చూసుకోవాలి, మీ బ్రాంచ్ని డిసైడ్ చేసుకోవాలి. ఇవన్నీ చక్కగా తీసుకున్నప్పుడు అంత కష్టం ఉంటుంది. అందులో మీరు డిసైడ్ రైట్ ఫ్రమ్ డీల్ నుంచి సోమవారం నుంచి మీరు ఆప్షన్ సెక్రటరీ చేస్తున్న పరిస్థితులు అన్లెస్ చేంజ్ గవర్నమెంట్ నుంచి ఏదైనా ఒక పోస్ట్పోన్మెంట్ లాంటి ఏదైనా వస్తే తప్ప అదర్వైజ్ రేపు సోమవారం మీకు జరిగేటువంటి. సో వీటన్నింటినీ పరిస్థితి చేసి తల్లిదండ్రులు కూడా ఏదో మన పై పక్కడి ఎవరో చూడించామని అందించామని కావాలి. మీరు కూడా కొంచెం బాధ్యతగా అసలు ఏం చదవాలనుకున్నాడు మన వాళ్ళు, ఏం బ్రాంచ్, ఎక్కడ కాలేజీ వెళ్ళి మీ అబ్బాయితో పాటు కూడా 2 రోజులు టైం పెడితే తప్పలేదు. వెళ్ళి కాలేజెస్ వెళ్ళి ఈ కాలేజీలో ఈ వాతావరణం ఎలా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఎక్విప్మెంట్ ఎలా ఉంది, ల్యాబ్ ఎలా ఉంది, స్టాఫ్ ఎలా ఉన్నారు, వాళ్ళకున్న పేరు కండిషన్ ఎలాంటివి, కాలేజీలో పేరు కండిషన్ ఎలాంటివి, ఎకడమిక్ ఏముంది, ఇవన్నీ కూడా తెలియాలి. తెలియకుండా చేసిన తర్వాత మనం రిపీట్ అవ్వడానికి ఉండదు. సో ఇది ఒక ముఖ్యమైనటువంటి ఫ్యూచర్ నేను చెప్పదలుచుకున్నాను. ఒకటి డిసైడ్ అబౌట్ యువర్ బ్రాంచ్ అండ్ యువర్ నో దట్ వాట్ టైప్ ఆఫ్ కాలేజ్, ఏ లెవెల్ కాలేజీలో మీకు అడ్మిషన్ వచ్చే అవకాశం ఉంది అనేది కూడా చూసుకోవాలి. అలాంటి వాటికి ఆప్షన్ కూడా పెట్టాలి. మీరు ఆప్షన్ ఏదైనా పెట్టచ్చు, వెరీ నో లిమిట్. మీరు యూనివర్సిటీ కాలేజ్ పెట్టడం నేను చెప్పలేదు, అకాడమిక్స్ కాలేజ్ పెట్టడం పెట్టండి. బట్ కందం 100 ఛాయిస్ పెట్టుకుంటే నేను 200 పెట్టుకున్నాను. కింద మీకు అందేటువంటి కాలేజెస్ కూడా పెట్టుకోండి. అది రాకపోతే కనీసం చాలా అది ఆ విషయం మళ్ళీ ఎందుకు రిపీటెడ్గా చెప్తున్నానంటే నేను చాలా చూశాను ఆ విషయంలోనే ఎక్కువగా చెప్పాను. సరే కాలేజీ గురించి స్టడీ చేసుకుంటారు, డిసైడ్ అవుతారు. ఏ కాలేజీలో చూస్తే ఇలాంటి కాలేజీలో వస్తే నాకు అడ్మిషన్ వస్తే నాకు అనుకూలంగా ఉంది చేరాలి అదే ఒక నిర్ణయం. అలాగే అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ విషయంలో చూసుకోవాలి. ఏ టైప్ ఆఫ్ మేనేజ్మెంట్, ఎందుకు మేనేజ్మెంట్ అంటున్నానంటే విద్యా పరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉండే వ్యాపారం కాదు. ఇట్స్ నాట్ ఏ బిజినెస్. ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ఏ బిజినెస్. ఇది విద్యార్థి లోకానికి ఒక సేవా కార్యక్రమం లాంటిది. అటువంటి పద్ధతిలోనే మేనేజ్మెంట్ ఉందా, ఏదో వస్తే డబ్బులు చేసుకునేవి మళ్ళీ 10 నెలలు కాలేజీ మొహమైనటువంటి మేనేజ్మెంట్ ఉన్నాయా? అలాంటివి కూడా ఉన్నాయి. ఎందుకంటే అన్ఫార్చునేట్లీ దేర్ ఆర్ సమ్ మేనేజ్మెంట్స్
who appear in the college only in the first 2 months. తర్వాత వాళ్ళ మీద వేరే వ్యాపారాలు కాన్స్టెంట్గా ఈ కాలేజీ డెవలప్మెంట్ మీద, ఈ కాలేజీ డిసిప్లిన్ మీద, ఈ కాలేజీ అకాడమిక్స్ మీద, ఎందుకంటే అకాడమిక్స్ చాలా ఇంపార్టెంట్. ఈ చదువు అనేటువంటిది ఒక నాణ్యత పరంగా చక్కగా చదువుతున్నటువంటి ఎక్కడికి వెళ్ళినా రాణించదు. వాళ్ళ ప్లేస్మెంట్ వస్తుందా రావదే తర్వాత ఇవాళ చాలా క్లిష్టపరిస్తున్న ప్లేస్మెంట్లో ఈ పర్టికులర్ ఇయర్లో డివిజన్లో కొంత స్ట్రెంత్ ఉంది. అలాగే ప్లేస్మెంట్ వస్తేనే కాదు, రాకపోయినా నీకంటూ ఎక్కడిక చదువు పరంగా నీకంటూ ఒక పట్టు ఉంటే ఇక్కడ కాకపోయినా ఇంకెక్కడ ఏ దేశంలో అయినా ఏ రాష్ట్రంలో అయినా ఉద్యోగం సంపాదించుకోగలుగుతాం. అలా కాకుండా నీకు చదువులో తప్పు లేకుండా కేవలం ఇక్కడ ఏదో ఒక ప్లేస్మెంట్ అరేంజ్ చేసి ఆ ప్లేస్మెంట్ వెళ్తే కావాలంటే ఏమో ప్లేస్మెంట్ రావచ్చు కానీ చదువు నీకు వంటబెట్టిందా అక్కడ స్టాండర్డ్ ఇవన్నీ అందించేటువంటి కాలేజెస్ అవునా కాదు. అవన్నీ అందించాలంటే వాళ్ళకి కొత్త సీనియర్ ఫ్యాకల్టీ ఉండాలి, క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉండాలి. ఇవి విద్యాపరంగా మనకు జరగాల్సినటువంటి కార్యక్రమాలు వీటిని దృష్టిలో పెట్టుకుని మేము మీ భవిష్యత్తుని ప్లాన్ చేసుకుంటారని. అలాగే ఇక్కడ చాలామంది ప్రొఫెసర్స్ అండ్ హెడ్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళు కంపల్సరీ మీకు చాలా మంచి అవగాహన ఉండేటువంటి ఇలాంటి టైంకి ఇంకా మంచి కౌన్సిలింగ్లో కూడా ఎలాంటి ఆప్షన్స్ పెట్టుకోవాలి అనేటువంటి వాటి మీద చెప్పాలంటే మనకి మెయిన్ టాస్క్ ఇవాళ ర్యాంక్ వచ్చింది, ర్యాంక్ ప్రకారం మీకు కావాలి, కోర్స్ కావాలి, ఆప్షన్ ఎక్సర్సైజ్ చేయాలి, సీట్ కావాలి. ఈ సీట్ సంపాదించుకునే క్రమంలో మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి 4 చెప్పాను. ఆ రకంగా కావాలి చేయండి. డెఫినెట్గా విద్యా సంస్థలు ఈ లోకానికి ఏదో సేవ చేయాలనేటువంటి సంకల్పం ఉన్నది. ఆ విషయంలో ఏ విద్యా సంస్థ అయినా ఏ మేనేజ్మెంట్ అయినా ఆ దృక్పథంతోనే పనిచేస్తుంది. ఎక్కువ శాతం 90% మేనేజ్మెంట్ అదే దృష్టిలో ఉంటాయి. సో వాళ్ళు తప్పనిసరిగా మీ బాబు చూస్తారు. క్యాంపస్లో క్రమశిక్షణ కలిగి ఉన్నారా, విలువలు కలిగినటువంటి క్రమంలో జీవనం జరుగుతుందా, విద్యార్థి అనేటువంటి విలువలు కొన్ని ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, నీకు కొన్ని విలువలు ఉండాలి, పద్ధతులు ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మీరు ఒక మంచి భవిష్యత్తును సాధించాలని చెప్పేసి కోరుకుంటూ నేను ఆల్రెడీ చెప్పానంటే ప్రతి దాని గురించి స్టడీ చేయాలి. ఒక కాలేజీ ఉన్నదంటే ఆ కాలేజీకి ఉన్న క్రెడిట్స్ దానికి ఏ గుర్తింపులు ఉన్నాయి. అలాగే ఎన్ఐఏ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, అలాగే కొన్ని ర్యాంకింగ్స్ అదేమి ఊరికే రావు. అది తప్పనిసరిగా కాలక్రమంలో ఈ కాలేజీ డెవలప్ అవుతున్నటువంటి క్రమంలో వాళ్ళు క్రియేట్ చేసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల, లెబొరేటరీస్ వల్ల, వాళ్ళ విద్యాపరంగా పెట్టినటువంటి ఫౌండేషన్స్ వల్ల, వాటి యొక్క పురోగతి వల్ల ఈ అక్రిడిటేషన్ ఇచ్చేటువంటి వ్యవస్థను కూడా చూసిస్తారు. ఊరికే ఎవరన్నా వస్తాయనే కరెక్ట్. అందువల్ల మీరు కాలేజీకి సంబంధించిన క్రెడిట్స్, కాలేజీకి సంబంధించినటువంటి పేరు ఇలాంటివి కూడా తప్పనిసరిగా గమనించుకోవాలి. ఎందుకంటే మనం ఒక అమ్మాయిని ఒక ఇంటికి వాళ్ళని మనం ఎన్ని చూస్తాం, వాళ్ళ గురించి ఎలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ వంశంలో వాళ్ళు ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబాలు ఎలాంటి అమ్మాయి ఇస్తే తప్పనిసరిగా వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా ఎదుర్కొనే పరిస్థితే వాళ్ళ వంశంలో ఎంతమంది ఎలా ఉన్నారు అని ఎక్కడైతే చూసుకుంటామో ఇది కూడా అలాగే తీసుకోవాలి. విద్యాపరంగా వ్యవస్థను కూడా తీసుకోవాలి, వాళ్ళ పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు. విద్యార్థులు ఏమైనా ఇబ్బందులు చేసేటువంటి వ్యవస్థ అంటే డబ్బు ఒకటే ప్రమాణం లేక పద్ధతిగా ఇవన్నీ కూడా స్టడీ చేసుకుని మీరు చక్కని అడ్మిషన్ తీసుకొని మంచి భవిష్యత్తు పొందాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి న్యాయపద గారికి, కాంగ్రెస్కి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. తెలుగుదేశం ప్రభుత్వంలోనే అభివృద్ధి చెందిందని చెప్పి దానికి మన జనార్దన్ గారని చెప్పి తెలియజేస్తున్నాం. 2014లో 2019 వరకు కూడా ఈ ఒంగోలు నగరం అభివృద్ధి చెందిందంటే రైల్వే వ్యవస్థ కాడ నుంచి, విద్యా వ్యవస్థ కాడ నుంచి, అన్ని రంగాల్లో కూడా రోడ్డు వ్యవస్థ కాడ నుంచి మరి ఒక దామోదర జనార్దన్ గారు అని చెప్పి సగౌరవంగా మనం తెలియజేసుకోవాలి. 2024 ఈరోజు జరుగుతున్న ఈ
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన డైరెక్ట్ లేడు ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ గారికి, అలానే ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షులు వియాస్ గారికి, ఇక్కడ వచ్చేసిన మీరందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు శుభదినంగా భావించాలి. ప్రతి సంవత్సరం కూడా ఇక ఇలాంటి మెగా ఫేర్ 2 సార్లు జరుగుతాయి. బాధ్యత దానికి వచ్చే విద్యార్థులు కొత్తగా ఉంటారు. వాళ్ళకి కావలసిన విద్యాపరంగా వాళ్ళ జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా వాళ్ళు సాఫీగా వాళ్ళు ఎన్నిక చేసుకునే ఒక కోర్సుని మరి సజెషన్ చేసే ఈ దారే ఈ మెగా ఫేర్. మరి మన అందరం కూడా ఇలాంటి మెగా ఫేర్ పెట్టిన శుభ సందర్భంలో మా సోదరుడు ఈ బ్రిలియంట్ కంప్యూటర్స్ అధినేత అయిన జ్ఞానబాబు గారికి